ఇప్పుడు శారీ ఫైరింగ్ దాకా శుభకార్యం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అరిష్టం జరుగుతూనే ఉంది. అది కాదండి పంతులు గారు, ఈ పెళ్లి జరగడం కోసం మేమంతా ఎంతలా ఎదురు చూసామో మాకు మాత్రమే తెలుసు. ఒక ప్లాన్ మిస్ అయితే ఇంకో ప్లాన్ రెడీగా ఉంటుంది. ఆల్రెడీ ప్లాన్ స్టార్ట్ అయిపోయింది. ఈ పెళ్లి ఆపేద్దామండి. వాట్? అవునండి, ఈ పెళ్లి ఆపేద్దాం. మీనాక్షి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? ఏం మాట్లాడుతున్నానో మాత్రమే కాదండి, ఎందుకు మాట్లాడుతున్నానో కూడా అర్థమవుతోంది. వద్దండి, నాలాంటి నష్టజాతకురాలు మీకొద్దు. నీకేమన్నా పిచ్చా? వాళ్ళెవరో మాట్లాడిన పనికి మాలిన మాటలు పట్టుకొని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావేంటి? వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట నిజమండి. నేను నిజంగానే నష్టజాతకురాల్ని. నేను పుట్టగానే నన్ను చూడకుండానే మా అమ్మ పోయింది. నేను పుట్టి మా అమ్మను చంపేశానని అందరూ అనేవాళ్ళు. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా లేరు. ఎందుకో తెలుసా? నాతో స్నేహం చేస్తే నా దురదృష్టం వాళ్ళకు అంటుకుంటుందని. నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రం అని నన్ను సరిగ్గా ఇంటికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. నేను దురదృష్టవంతురాలినని, నష్ట జాతకురాలినని నా ముఖం మీదే మాట్లాడుకుంటుంటే చచ్చిపోవాలనిపించేంత బాధేసేది. ఒక ఆడపిల్ల జీవితాన్ని దేవుడు ఇంత దారుణంగా రాస్తాడా అని ఆయన మీద చాలా కోపం వచ్చేది. కానీ నమ్మకం, నాకు కూడా మంచి రోజులు వస్తాయని ఆ దేవుడు నా జీవితంలో కూడా ఆనందాన్ని రాసి పెట్టి ఉంటాడని ఒక చిన్న ఆశ. అదంతా పిచ్చి ఆశని, నా నమ్మకం అంతా ఒక భ్రమ అని. బ్రతికినంత కాలం నన్ను నష్ట జాతకురాలిగానే బ్రతకమని ఆ దేవుడు నిర్ణయించాడని ఇందాకే అర్థమైంది. ఏమండి, ఈ నష్ట జాతకురాల్ని పెళ్లి చేసుకుంటే నా దురదృష్టం మీకు కూడా వస్తుంది. అందుకే వద్దండి, ఈ పెళ్లి వద్దు. మీనాక్షి, ఇందాకటి నుంచి నువ్వు బాధలో మాట్లాడుతున్నావు అనుకున్నాను, కానీ మతి లేకుండా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావని నాకిప్పుడే అర్థమైంది. లేదండి, నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఒక్కటి కాదు, రెండు కాదు. ఈ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ఎన్ని అశుభాలు జరిగాయో మీరు కళ్ళారే చూస్తూనే ఉన్నారుగా. ఇవన్నీ నా దురదృష్టం వల్లేనండి. మీనాక్షి, అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వు ఆలోచిస్తున్న విధానం కరెక్ట్ కాదు. ఫస్ట్ నీ మనసులో నుంచి ఈ పిచ్చి ఆలోచనలన్నీ తీసేసాయి. ఏమండి, ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ ప్రేమని పొందడం కోసం ఎంత కష్టపడ్డానో, మీతో కలిసి బ్రతకాలని ఎన్ని కలలు కన్నానో నాకు మాత్రమే తెలుసు. మీతో నిండు నూరేళ్లు బ్రతికే జీవితం కావాలని కోరుకున్నానండి. అంతేగాని నా వల్ల మీరు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కాదు. ఏమండి, మీరు బాగుండాలి.
ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి. నా వల్ల మీకు ఎలాంటి ప్రమాదం రావడానికి వీల్లేదండి. మీ ప్రేమని పొందే అదృష్టం ఏ దురదృష్టవంతురాలకి లేదనుకుంటాను. మీకు దూరం అవ్వడం కష్టమైనా సరే భరించడానికి ప్రయత్నిస్తాను. కానీ ఈ నష్ట జాతకురాలు ఆపుతావా? ఇంకా ఆపుతావా? ఇప్పుడేంటి? నీ దురదృష్టం నాకొస్తుంది, నీ వల్ల నా ప్రాణాలకి ప్రమాదం, అంతే కదా? పర్లేదు మీనాక్షి, నీ వల్ల ప్రాణం పోయినా సరే నీతోనే కలిసి బతుకుతాను. అది కాదండి. మీనాక్షి, నువ్వు నా లైఫ్లోకి వస్తే ప్రాణాలు పోవడం కాదు మీనాక్షి, దూరం అయితే పోయినట్టు. అది ఎందుకు నీకు అర్థం కావడం లేదు? అది నేను అర్థం చేసుకోగలనండి, కానీ నువ్వు నా ప్రాణం మీనాక్షి. నీకోసం చచ్చిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు, ఇలా ఆలోచించకు. ఐ లవ్ యూ మీనాక్షి, ఐ లవ్ యూ. ఎస్. ఏంట్రా అబ్బాయి, ఏదో గీతాసరం క్లాస్కి వెళ్తున్న స్టూడెంట్లా చాలా సిన్సియర్ గా రెడీ అయ్యి వెళ్తున్నావు. ఎక్కడికి ఏంటి? ఆఫీస్కి బాబాయ్, ఆఫీస్కి. అవునా? నేను ఇంకా చాక్ పీసులు తయారు చేయడానికి. ఏంటి జోకా? కాదురా, సెట్ అయ్యారు. లేకపోతే ఏంట్రా, పెళ్లి రోజులో కూడా ఆఫీస్ ఏంట్రా బుద్ధి లేకుండా? ఆ? పెట్టేరా, ఓ 2-3 నెలలు సెలవు పెట్టాయి. మై డియర్ బాబాయ్, ఈరోజు ఏంటో మర్చిపోయావా? ఈరోజు సోమవారం, అందుకే కదా పొద్దున్నే తీర్థం తీసుకున్నాను. ఏదో పులిహోర జోకులు వేసామంటే పొడిచి పారేస్తా. బాబాయ్, మీనాక్షికి గిఫ్ట్గా ఇవ్వాలని మొన్న ఒక టెండర్ వేసానని చెప్పాను కదా. ఈరోజు 11 గంటలకి దాని రిజల్ట్స్ రాబోతున్నాయి. అవునా? అందుకే మీనాక్షిని ఆఫీస్కి తీసుకెళ్ళి రిజల్ట్స్ రాగానే విషయం చెప్పి దాన్ని సర్ప్రైజ్ చేయబోతున్నాను. సూపర్ అబ్బాయి, వెరీ గుడ్ వెరీ గుడ్. కంగ్రాట్స్ కంగ్రాట్స్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ బాబాయ్. అరే రే, ఒక్క నిమిషం రా అబ్బాయి. అదొక చిన్న సలహారా. ఏంటి బాబాయ్ అది? మీనాక్షిని ఫస్ట్ ఆఫీస్ కి తీసుకెళ్ళడం కంటే రిజల్ట్ వచ్చాక తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయడం మంచిదేమోనని నా అభిప్రాయం. హలో, అలా ఎవరు చేస్తారో తెలుసా? కాంట్రాక్ట్ వస్తుందా రాదా అని డౌట్ ఉన్నవాళ్ళు. ఫుల్ కాన్ఫిడెన్స్ ఇక్కడ. చాలా చాలా క్యాలిక్యులేటెడ్గా కొటేషన్ వేశాను బాబాయ్. మనకి పోటీ ఎవ్వరూ రారు, మనకి తప్ప ఎవరికి రాదు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు బాబాయ్, ఓన్లీ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే మనం వేసిన అమౌంట్కి ఎవ్వడు టెండర్ వేయడు. అవునా? సూపర్ అబ్బాయి, నువ్వు కేకరా. పద పద. అక్క పోలు, కొబ్బరికాయ తీసుకురా. హై మాస్టారు, అక్క మాస్టర్ వచ్చారు. హై మీనాక్షి గారు, ఎలా ఉన్నారు? మీ మీద చాలా చాలా కోపంగా ఉన్నానండి. అయినా మీరేం చెప్పారండి? పెళ్లి పనులన్నీ దగ్గరుండి మీరే చూసుకుంటానని చెప్పారు కదా. మరి కరెక్ట్ గా ఇలాంటి టైంలో మీరు లేకపోతే ఎలా అండి? మా అందరికీ ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. మీరు రాలేదని మేమంతా చాలా ఫీల్ అయ్యాం అభి గారు. సారీ మీనాక్షి గారు, రాలేకపోయినందుకు.
ఇంత మంచి అకేషన్ మిస్ అయినందుకు నాకు కూడా చాలా బాధగానే ఉందండి. కానీ చెప్పాను కదండి, ఒక టెండర్కి సంబంధించి చాలా టెన్షన్లో ఉన్నాను అని. బాబు అభి, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావయ్యా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను అభి. ఏమయ్యా, బిజినెస్ లో ఎంత బిజీగా ఉంటే మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లే టైం కూడా లేదా? పిన్ని, బిజినెస్ అంటేనే అంతే. ఆ బాధలు మీకు తెలీదు, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నా సపోర్ట్ మాత్రం నీకే అభి, నువ్వేం వరి అవ్వకు. కూల్. థ్యాంక్ యూ క్రిష్, అర్థం చేసుకున్నందుకు. బై ద వే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ సారీ అండి. ఇక నుంచి మాత్రం అస్సలు మిస్ అవ్వనండి. ఎంత పెద్ద పనున్నా పెళ్లి పనులని నేనే దగ్గరుండి చూసుకుంటాను. థ్యాంక్స్ అభి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే ఆంటీ. హే కిరణ్, ఏంటి సర్ప్రైజ్? 1 అవర్లో నేనే ఆఫీస్కి వస్తానని చెప్పాను కదా, ఇంతలోనే సడన్గా వచ్చేసావేంటి? ఏం లేదు క్రిష్, ఇదే వేలో వెళ్తున్నాను. నీతో కొంచెం మాట్లాడే పని ఉంది, మాట్లాడేసి వెళ్దామని వచ్చాను. అవునా? ఏంటో చెప్పు. ఆఫీస్ విషయాలు అందరి ముందు బాగుండదేమో కదా. అభి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. యా. బాబాయ్, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అభి. పద. అభి గారు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. కూర్చో బాబు. పర్లేదమ్మా. రా. కూర్చో. కూర్చో అభి. మీరు మాట్లాడుతుండండి, నేను బ్యాగ్ పెట్టేసి వస్తాను. ఓకే అండి. ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారు. ఏంటి కిరణ్, ఏదో అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి ఏం మాట్లాడమేంటి? అంటే అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు క్రిష్. ఏమైంది? ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? అదే క్రిష్, నువ్వు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకుని వేసిన టెండర్ మిస్ అయ్యింది. వాట్? ఏం మాట్లాడుతున్నావు కిరణ్? మిస్ అవ్వడం ఏంటి? అవును క్రిష్, ఆ టెండర్ మనకు రాలేదు. ఆర్ యు మ్యాడ్? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? ప్రాఫిట్స్ లేకపోయినా పర్వాలేదనుకుని చాలా బార్డర్లో అమౌంట్ కోట్ చేశాను. నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం అంతకంటే తక్కువ అమౌంట్కి ఎవడు టెండర్ వేయడు. సో ఆ కాంట్రాక్ట్ మనకే రావాలి, రావడం కాదు వచ్చి తీరాలి. మరి రాలేదని చెప్తున్నావేంటి ఫూలిష్గా? కిరణ్, బహుశా నీకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమో. ఒకసారి వెళ్ళి చెక్ చేసి నాకు కన్ఫర్మ్ చేయి. లేదు క్రిష్, ఇప్పుడే ఆ కంపెనీ వాళ్ళు మెయిల్ చేశారు మనకు ఆ కాంట్రాక్ట్ రాలేదని. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? ఏం జరుగుతుందో అర్థం కాక, నువ్వు చెప్పేది ఎంతవరకు నిజం అర్థం కాక పిచ్చెక్కుతోంది. 200% ఈ కాంట్రాక్ట్ మనకే రావాలి. మిస్ అయ్యే ఛాన్సే లేదు. మరి ఎలా మిస్ అయింది చెప్పు, ఎలా మిస్ అయింది? ఎలా మిస్ అయిందో తెలీదు.
పోనీ ఎవడికొచ్చిందో తెలుసా? ఎవడికొచ్చిందో తెలుసా? అవునా? థ్యాంక్ యూ మూర్తి, థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఎంత గుడ్ న్యూస్ చెప్పావో తెలుసా? ఇన్ని రోజుల నుంచి పడుతున్న టెన్షన్ని, బోల్డ్ అంత ప్రెషర్ని తగ్గించావయ్యా. హే అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మూర్తి. హే మూర్తి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. మీనాక్షి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ నోటి ఒక్క అద్భుతం అండి. అవునండి, ఆ టెండర్ తప్పకుండా వస్తుంది కాదు వచ్చేసినట్టే అని మీరు ఆ రోజు అన్న మాటలు ఈరోజు అక్షరాల నిజమయ్యాయండి. థ్యాంక్ యూ మీనాక్షి గారు, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ అభి గారు, ఆల్ ద బెస్ట్. అమ్మా, ఇందాక నుంచి నేను మీ అందరితో అలా హ్యాపీగా మాట్లాడుతున్నానన్న మాటే గాని లోపల ఎంత భయపడుతున్నానో, ఎంత టెన్షన్ పడుతున్నానో నాకు మాత్రమే తెలుసమ్మా. నా లైఫ్ని, ఫ్యూచర్ని డిసైడ్ చేసే కాంట్రాక్ట్ అమ్మా ఇది. చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి దీని మీద. వచ్చేసినట్టే, వాళ్ళ జీవితాల్లోకి వెలుగు వచ్చేసినట్టే. మీనాక్షి గారు, ఒకవేళ ఈ కాంట్రాక్ట్ రాకపోయి ఉంటే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాణ్ణో ఊహించుకోవడానికే భయం వేస్తోందండి. మీనాక్షి గారు, బోల్డ్ అంత ఆనందం, కొండంత ధైర్యం వచ్చేసింది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి. హలో మాస్టారు, ఈ ఆనందాన్ని మామూలుగా కాదండి, అందరికి స్వీట్స్ పంచుకోవాలి. స్వీట్స్? హలో మాస్టారు, స్వీట్స్ గురించి మీరేం టెన్షన్ పడక్కర్లేదు. పెళ్ళిళ్ళే కదా, బోల్డ్ అన్ని స్వీట్స్ ఉన్నాయి, నేను పట్టుకొస్తాను, ఉండండి. కంగ్రాట్స్ అభి. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాట్స్ అభి గారు. థ్యాంక్ యూ అండి. పిచ్చ షాకింగ్ గా ఉంది, భయంకరమైన కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ కాంట్రాక్ట్ మనకు తప్ప వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సే లేదు. మరి ఎలా అభి వాళ్ళకి వచ్చింది? మాట్లాడవేంటి కిరణ్? ఎలా వచ్చింది వాళ్ళకి? ఏ బేసిస్ మీద వచ్చింది? క్రిష్, ఈ టైంలో చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు ఇలా ఫ్రస్ట్రేట్ అవుతుంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏంటది? ఏం లేదు క్రిష్, నువ్వు వేసిన టెండర్ బయటకు లీక్ అయిందేమోనని డౌట్గా ఉంది. వాట్? హే, ఏ నువ్వు అనేది? కోటేషన్ లీక్ అవడం ఏంటి? అలా ఎందుకు అంటున్నావు? అసలు ఏ రీజన్తో లీక్ అయిందంటున్నావు? ఎందుకంటే జనరల్గా ఒక టెండర్కి ఇంకో టెండర్కి మధ్య వేలలో లక్షల్లో తేడా ఉంటుంది, కానీ నీ టెండర్కి అభి టెండర్కి మధ్య జస్ట్ వన్ రూపీ మాత్రమే తేడా. అంటే దీన్ని బట్టి చూస్తే నువ్వు కోట్ చేసిన అమౌంట్ని అభికి ఎవరో లీక్ చేశారనిపిస్తోంది. స్టాప్ ఇట్ కిరణ్, ఫూలిష్గా మాట్లాడుకో. నేను కోట్ చేసిన అమౌంట్ నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. దాని తాలూకు డీటెయిల్స్ అన్నీ నా పర్సనల్ ల్యాప్టాప్లో చాలా సీక్రెట్గా ఉన్నాయి. మరి ఆ డీటెయిల్స్ అభికి లీక్ అయ్యే ఛాన్స్ ఎలా ఉంటుంది? మేబీ నీ మెయిల్ని ఎవరైనా హ్యాక్ చేసి ఉండాలి, లేదా లేదా చెప్పు, కమాన్ చెప్పు. అదే క్రిష్, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా లీక్ చేసే అవకాశం ఉండొచ్చేమోనని. మతి లేకుండా మాట్లాడు కిరణ్. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? అభి నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటాడు. ఇలా హ్యాక్ చేసి మోసం చేసే చీప్ క్యారెక్టర్ కాదు తంది. ఇక మన వాళ్ళు అంటావా? వాళ్ళు ఎవరైనా శత్రువులా? నన్ను వెన్నుపోటు పొడిచేవాళ్ళ? ప్రాణం పైన అలా చేయరు.
నువ్వు చెప్పేది కరెక్ట్ క్రిష్, నేను కాదంటలేదు. కానీ ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించు. ఏం జరగకపోతే కరెక్ట్గా 1 రూపీనే ఎందుకు తేడా వస్తుంది? మాణిక్యం గారు తీసుకోండి. ఏమండి, అసలు నాకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది అంటే దానికి కారణం ఎవరో తెలుసా? మీనాక్షి గారండి. అవునండి, 200% మీనాక్షి గారి వల్లే నాకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది. అప్పి ఏదో లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లంలో ఉన్నాడు కాబట్టి మానవతా దృక్పథంతో మీనాక్షి ఏమైనా హెల్ప్ చేసి ఉంటుందా?